ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ కి సంబంధించి రెగ్యులర్గా ఉండేటటువంటి పాసింజర్ విమానాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా వేరే చోటకి మళ్లించేసింది. అన్ని సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇజ్రాయలీ ఎయిర్లైన్స్ సైప్రస్సు, గ్రీసు, అమెరికాలకి మళ్లించేసింది. అంటే వాటి మీద దాడి జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది. అట్లాగే ఐఏఎఫ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డేటాని కూడా ఏటీసీ డేటా వీటి ప్రకారం చూసుకున్నప్పుడు దేనికైనా సిద్ధంగా ఇజ్రాయెల్ ప్రిపేర్ చేస్తున్నది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. అంటే ఇక భవిష్యత్తులో మళ్ళీ పెద్ద ఎత్తున దాడులు జరగచ్చు అనేది. అట్లా అప్రాక్సిమేట్గా 24 స్క్వాడ్రన్ ఆఫ్ ఐఏఎఫ్ హెడింగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున, అంటే దాదాపుగా ఒక స్క్వాడ్రన్ అంటే 5 జెట్లు, 5 అయితే టోటల్గా 120 జెట్లు భారీ ఎత్తున అటాక్కి ప్రిపేర్ అవుతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా ప్రతి గంటకి ఒక అటాక్ చేయాలి, ప్రతి పూటకు ఒక అటాక్ చేయాలా అన్నటువంటి పాయింట్లో ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్.